అందాల ముద్దుగుమ్మ తమన్నా పరిశ్రమల అడుగుపెట్టి వచ్చే ఏడాదితోని 2 దశాబ్దాలుగా ప్రయాణాన్ని పూర్తి చేసుకోబోతున్నదంట. దాదాపుగా 20 ఏళ్ల వరకు ఆమె మస్తు సూపర్ హిట్లను అందించింది, ప్రేక్షకులు అలరిస్తా వస్తున్నది. ఇక తమన్నా సినిమాలో ఉన్నదంటే అటు గ్లామరు ఇటు పాత్రల అభినయంతో ఆదరగొట్టుకుంటూ వచ్చింది. ఇక తమన్నకు వచ్చిన అవకాశాలన్నీ ఏవి వదలకుండా అన్ని సినిమాలు వేసుకుంటూ వచ్చింది, ఇప్పటి వరకు కొనసాగింది. ఇక తమన్నా అటు సినిమాలు మాత్రమే కాకుండా సినిమాలలో ప్రత్యేకమైన పాటలతోని ఇట్లా అందరినీ అదరగొట్టేసింది. దాదాపుగా సీనియర్ హీరోలకెళ్ళి యువ హీరోల వరకు అందరితోని దక్షిణాదిలో నటించిన తమన్నా ఇప్పుడు దక్షిణాదిలో స్టార్ రేంజ్ వచ్చిన తర్వాత మెల్లగా హిందీ పరిశ్రమలకు కూడా అడుగు పెట్టి అక్కడ ఇట్లా దూకుడు చూపించిన తమన్నా ఇక చాలా కాలంగా అటు తమిళంలో తెలుగులా ఎక్కడ అవకాశాలు వచ్చినా కానీ తెలుగుని మాత్రం వదిలిపెడతలేదు, వరుస పెట్టి వేసుకుంటా పోతున్నది. అయితే కొంతకాలంగా తమన్నా తెలుగులో ఇట్లా జరంతా పడిపోయిందనే మాట వినబడుతున్నది. ఇక తమన్నాని చూసుకుంటే ఒక రకంగా ఆమె జీవితంలో ఇక అధిక క్షణాలు ఇక అయిపోయినట్లే అని భావిస్తున్నదన్నమాట. ఇక ఈ మధ్య కాలంలో తమన్నా హిందీలో వెబ్ సిరీస్లు వరుస పెట్టి చేసుకుంటూ పోతున్నది. ఇక వాటికి గ్లామర్ పాత్రల అడ్డు గోడలు ఇట్లా తొలగించినట్లుగా అవుపడుతున్నది. ఇక అక్కడ అభిమానులను బుట్టల వేసుకునే ప్రయత్నంలో తమన్నా చేస్తున్న ప్రయత్నాలన్నీ కలిసి వచ్చినట్టున్నాయి. ఇక తెలుగులో మటుకు ఇక ఈమె ఎన్నో పడిపోయినట్టుగా అవుపడుతున్నది. ఎందుకంటే పోయిన సంవత్సరం వచ్చిన బోలా శంకరు ఇక ఈ సంవత్సరం ఒక్క సినిమా ఇట్లా విడుదల కాలేదు. ఇప్పుడు ఓదెల 2తోని ప్యాన్ ఇండియా సినిమా ప్రయత్నం చేస్తున్నదన్నమాట. అయితే ఇప్పటికీ సినిమా పాత్ర మంచిగా వస్తే తనకు తగ్గట్టుకు వస్తే అదరగొట్టేస్తా అంటున్నదంట తమన్నా. ఇక అయితే ఇప్పుడు కొత్త హీరోయిన్లు పరిశ్రమలో అడుగు పెడుతున్న సమయంలో పాత అందాలని చూడనీకే ఎవరు మాత్రం కోరుకుంటారు చెప్పురే అభిమానులు. అందుకే సీనియర్ హీరోయిన్లకు పెద్దగా సినిమాలు అయితే వస్తలేవు. ఇక అందుకు తగ్గట్లుగానే తమన్నా ఇట్లా వచ్చిన సినిమాలు చేస్తున్నది తప్పించి పెద్దగా ప్రయత్నాలు ఇట్లా చేస్తలేదంట. అందుకని చెప్పేసి ముఖ్యంగా దక్షిణాది హీరోయిన్లలో మన తమన్నాకు తెలుగులో ఇక ఈమె పని పూర్తయిపోయినట్లే అని అనిపిస్తుంటే ఆమె అభిమానులు మాత్రము తమన్నా ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారంట. ఇక ప్రస్తుతం ఓదెల 2లో ఈమె విభిన్నమైన రూపురేఖలతో కనబడుతున్నది. మళ్ళీ ఆ సినిమా ఎట్లుంటుందో చూడాలి. కానీ తమన్నా వాళ్ళ అభిమానులు కోరుకున్న కోరికను నెరవేరుస్తుందంటారా లేదా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.